గతంలో 3 రాజధానులు అని చెప్పిన జగన్ నేడు రాజధాని అనే పదమే రాజ్యాంగంలో ఎక్కడా లేదని అనడం మంత్రి భ్రమించి మాట్లాడుతున్నారని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు మండిపడ్డారు. స్థానిక లాడ్జి సెంటర్లోని జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అమరావతి రాజధాని విషయంలోనే రాష్ట్ర ప్రజలు సందేహంలో ఉన్నారని అన్నారు. కానీ నిన్నటితో రాజధానిపై పార్లమెంట్ ఆమోదం పొందడంతో ప్రజలు ఆనందంతో ఉన్నారని చెప్పారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా రాజధాని విషయమై ఇప్పటివరకు ఒక సందిగ్ధంలో ఉన్నారో ఆ సందిగ్ధానికి తెరంచుతూ నిన్నటి రోజున పార్లమెంట్లో 2014 రీఆర్గనైజేషన్ యాక్ట్కి అమెండ్మెంట్ చేస్తూ ఆంధ్ర రాష్ట్ర రాజధాని ఎట్ అమరావతి ఇన్ సిఆర్డిఏ అనేది లోక్సభలో పాస్ అయినందుకు మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, జనసేన పార్టీ మొదటి నుంచి కూడా ఒకసారి ఫిక్స్ అయింది కాబట్టి రాజధాని ఇక్కడే ఉండాలనే నినాదంతో గతంలో జనసేన పార్టీ పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాలకు అన్నిటి కూడా ఎదురొడ్డి రాజధాని అమరావతి అని చెప్పేసి మా నాయకుడు ఆ రోజు నుంచి చెప్పాడు. ఈ రోజు వరకు అదే స్టాండ్ మీద ఉన్నాం. ఇవాళ అది ఫ్యూచర్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండేందుకు గాను చట్టంల సవరణ కూడా అయిపోయింది. ఇవాళ రాజ్యసభలో కూడా అవుతుంది. నెక్స్ట్ రాష్ట్రపతి గజెట్ కూడా వస్తుంది. సో భూములు ఇచ్చిన రైతులకు కానీ రాజధానిలో పెట్టుబడి పెడతానికి వచ్చేటటువంటి పారిశ్రామికవేత్తలకు కానీ ఏదైనా కంపెనీలు పెట్టాలన్నా, పెద్ద పెద్ద హాస్పిటల్స్ లాంటివి, పెద్ద హోటల్స్ లాంటివి కట్టాలన్నా కానీ ఎలాంటి సందేహాలు కూడా లేకుండా పెట్టుబడిదారులందరూ కూడా ఆ ప్రాంతానికి రావడానికి ఇదొక శుభదినం. దీనిలో రాజధాని అభివృద్ధి దిశగా అడుగులేయడానికి కారకులైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలానే అన్ని విషయాల్లో ఆయనకి తోడుగా ఉంటున్నటువంటి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే ఆ ప్రాంత రైతుల గురించి మనం ఎప్పుడూ మాట్లాడుకుంటూ ఉంటాం. వాళ్ళకి ఎంత చెప్పినా మనం తక్కువే. సో వాళ్ళందరూ కూడా నిన్నటి రోజున చాలా హ్యాపీగా నిద్రపోయి ఉంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా నమ్ముతూ, ఇప్పటికైనా కానీ వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలకి ఆలోచన విధానం లేకపోవటం అనేది బాధేస్తుంది. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ అది. వాళ్ళు చెప్పుకునే ప్రకారం, సరే మేము దాన్ని ఒప్పుకుంటాం లేదని తీసి పక్కన పెడితే, వాళ్ళ ప్రకారం అది ఒక రాజకీయ పార్టీ. గతంలో ఒక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, ఆయన కింద మంత్రులుగా చేసినటువంటి పెద్ద మనుషులు, వాళ్ళందరూ కూడా అవగాహన రాహిత్యంతో ఇవాళ మాట్లాడుతున్నారు. దానికి నిజంగా బాధేస్తుంది. వాళ్ళు మాట్లాడే మాటలకి రాష్ట్ర ప్రజలందరూ కూడా వీళ్ళ మా రాష్ట్రంలో రాజకీయ పార్టీ నడిపింది, గతంలో పరిపాలన చేసిందని కించిత్ సిగ్గుపడేటటువంటి విషయం. 2014-19 మధ్యకాలంలో ఆనాడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వం రాజధాని కోసం భూములు సేకరణ చేసి రాజధాని పలానా ప్రాంతంలో అని చెప్పేసి అసెంబ్లీలో చర్చ పెడితే, ఆ రోజున ఓకే అని చెప్పి మీరు తీసుకున్నటువంటి భూములు సరిపోవు, ఇంకొంచెం భూములు కావాలని చెప్పేసి మాట్లాడినటువంటి పెద్ద మనిషి 19లో ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత అదే అసెంబ్లీ సాక్షిగా మాట మార్చి నేను 3 రాజధానులు పెడతాను, ఇక్కడ ఇది ఒక వర్గానికో లేదా కొంతమంది వ్యక్తులకో సంబంధించింది అంటూ ఇష్టానుసారంగా మాట్లాడి 14-19 మధ్య కాలంలో కట్టినటువంటి
ఆ బిల్డింగుల్లోనూ కూర్చుని పరిపాలన చేసి 24లో వాడిపోయిన తర్వాత మళ్ళా ప్రెస్ మీట్లు పెట్టి ప్రెస్ ముందుకు వచ్చి నా మీద అసత్య ప్రచారాలు చేశారు. నేను అమరావతిలో రాజధానికి ఎప్పుడు వ్యతిరేకంగా